ఒరే నాయనా, ఇది ఎక్కడ పడిపోద్దో రస్సామయ్య. చూడండి మొత్తం చెరుకు 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 చెరుకు. ఈడ చూస్తే ఈడ ఎతకుతున్నాడు. చూడండి రథం కూడా లాగేశారా, లాగుతున్నారా? మొత్తం టెంకాయ చెట్లే. ఏమైనా ఉందా ఇలాంటి వ్యూ కదా మనం చూడాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW Vlogs. సో మనం ప్రజెంట్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. సో ఫస్ట్ మీరైతే ప్లేస్ని అయితే చూడండి. సో మొత్తం అయితే మామిడి తోటలు. సో లొకేషన్ చూడండి ఎలాగుందో, వేరే లెవెల్. మొత్తం అయితే మామిడి తోపులు మొత్తం అయితే. సో సుమారు ఒక 100 ఎకరాల పైన అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఒక చిన్న గుడి అయితే ఉంది. సో ఇక్కడైతే వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట. స్టాచ్యూ అయితే నాకైతే అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉందో ఇలాగ ఉందన్నమాట. సో ప్రజెంట్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం అయితే ఇక్కడి నుంచి మడనూరుకి అయితే వెళ్తున్నాం. సో ఈత ముక్కల మడనూరుకి అయితే ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో మీకైతే బ్యాక్ సైడ్ అయితే వెహికల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ వెహికల్ అయితే కాదులేండి, మా ఫ్రెండ్ వెహికల్ అయితే మనం అయితే వెళ్తున్నాం. సో ఏంటంటే ఇక్కడ నుంచి మడనూరుకి అయితే వెళ్తున్నాం కదా, ఒక చిన్న బ్లాగ్ తీద్దాం. సండే అది కూడా లేకుండా ఈరోజు. సో సండే ఒక చిన్న బ్లాగ్ తీద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెళ్తూ గోప్రో వ్యూలో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. గాయ్స్, ఈరోజు మన రైడ్ చేస్తున్న బైక్ అయితే ఇదే అనమాట. సో FZ V3. సో FZS కాదు, FZ. సో గాయస్ ఏంటంటే, సో ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే నేషనల్ హై పైకి అయితే వచ్చేసినాం. సో ముంగుమూరు నుంచి అయితే వచ్చినాం అనమాట. సో మనమైతే అక్కడి నుంచి బైక్ తీసుకున్న దగ్గర నుంచి అయితే ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్తే చాలు. ఫైనల్గా మనం అయితే నేషనల్ హైవే 16 పైకి వచ్చేసినాం. సో మా వాడు బైక్లో హాఫ్ ట్యాంక్ పైన అయితే ఉంది ఫ్యూయల్ అయితే. సో ఎటువంటి ఫ్యూయల్ కొట్టించిన అవసరం అయితే లేదు. సో వచ్చేటప్పుడు ఎక్కడైనా కొట్టిద్దాం. అబ్బబ్బబ్బా, ఎన్ని రోజులు అవుతుంది ఇలాగ రైడ్ చేసి. మనం అయితే ఫోను జల్ అంటుంది గుండె. ఫోన్ ఎక్కడ పెట్టి మళ్ళీ జోబులో తక్కుదా ఉన్నా, ఫోన్ ఎక్కడ పోయిందని. సో ఈజీగా సింపుల్గా అయితే స్మూత్గా అయితే వెళ్తుంది. సో ఈ బైక్ కొత్త బైక్ అనమాట. సో ఎంతో ఇయర్స్ అవ్వలేదు. సో 1 ఇయర్ లోపలే అయితే ఉంది. ఇంకా 1 ఇయర్ కూడా అయ్యిందో లేదో తెలియదు. సో ఇది చూడండి మొత్తం పూలు అయితే వస్తుంది. సో ఆ స్మెల్ సూపర్గా ఉంటుంది, ఆ పూల చెట్లకి స్మెల్ అయితే. సో మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్ దగ్గర అయితే ఉంటుంది ఆ చెట్లు మొత్తం. సో ఏంది మొత్తం ముందు ఇంత ట్రాఫిక్ ఉంది, ఏమైందిరా సోమయ్య? ఏంది అందరు పోలీసులా ఇల్లు? ఓ రే, ఏంది ఎంతమంది ఉన్నారు పోలీసులు? ఏంది సోమయ్య, రైడ్ స్టార్ట్ చేసినాం లేదా? ఏదైనా చేస్తున్నారా ఏంది? చూడండి ఎంతమంది ఉన్నారు. ఏంది బాబాయ్, ఏదో చేస్తున్నారు సంథింగ్. మీరు సండే కదా, ఏముంది, ఏదోలేండి ఏదో ఒకటి. సో మనమైతే ఇక మన వీడియోని అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండమే. సో మనమైతే ఇంకా ఈ రూట్లోనే వెళ్ళడమే, నేషనల్ హైవే 16 పైనే. ఇప్పుడు మనమైతే టంగుటూరు వరకు అయితే వెళ్ళాలి. సో టంగుటూరు నుంచి ఇంకా విలేజెస్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో మీలో ఎంతమంది ఆ విలేజ్కి అయితే వెళ్ళారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో మనం వెళ్తున్న డెస్టినేషన్ ఈత ముక్కల మడనూరు. సో అది కూడా ముందు చెప్తాను ఎందుకు వెళ్తున్నావు ఏంటనేది. సో అన్నీ ఒకేసారి చెప్పేస్తే ఏముంటుంది, ఏముండదు. ఏందిరా సోమయ్య, ఇంత ట్రాఫిక్ ఉంది ఈరోజా? సో మొత్తం ఆపేస్తున్నారు ఏందో సైడ్లో లారీలు మొత్తం. సో ఇలాగ అన్నానో లేదో, సో మొత్తం అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. RSR ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. రైలు చూడండి సూపర్గా ఉంది, లొకేషన్ మాత్రం వేరే లెవెల్. సో టుడే ఈ రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్. ఎక్కడ చూసినా పోలీసులు ఫుల్ బందోబస్తులో ఉన్నారు ఈరోజు మాత్రం. నేషనల్ హైవే 16 మాత్రం ముస్తునూరు టోల్ ప్లాజా. చూడండి అన్ని బస్సులు ఉన్నాయో. ఐ థింక్ అది ఇంకా 120 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్లీ మన హోమ్ దగ్గర నుంచి అయితే. సో చాలా అంటే చాలా రోజులు అయిందబ్బా నాకైతే. ఒక్క వ్లాగ్ తీసాను అనుకోండి, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అది కూడా లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. సో రీసెంట్గా యూట్యూబ్ స్టూడియోలో.
సో మన యూట్యూబ్ ఏమని మనం అయితే ఓపెన్ చేసాము, టైమే అస్సలు బాలే. కావలి 6 కిలోమీటర్స్, విజయవాడ 226, విశాఖపట్నం 564 కిలోమీటర్స్. సో ఇక్కడే మొన్న మేజర్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. సో చాలామంది మీరైతే వినే అయితే ఉంటారు, చూసి అయితే ఉంటారు. సో చాలా అంటే చాలా మేజర్ యాక్సిడెంట్ అయితే మాత్రం. సో లారీ బస్ అయితే గుద్దుకుంది కదా. సో మనైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాం అనుకోండి, కావలి ఉదయగిరి కూడా వెళ్ళిపోవచ్చు ఇట్టయితే. సో బ్లూ మూన్ రెస్టారెంట్. సో ఒకప్పుడు ఏదైతే ఇక్కడ ఉండింది, సో ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో మీరైతే కావలి హైవే పైకి అయితే ఒకవేళ వచ్చారనుకోండి, సో మీకు ఇలాగ చాలా అంటే చాలా మంది కనిపిస్తారు. సో కళ్ళు అమ్మత చూడండి, తాటికల్లు, ఫ్రెష్ తాటికల్లు. సో చాలా అంటే చాలా మంది అయితే ఉంటారు ఇక్కడ. సో ఇది సమ్మర్ వస్తుంది కదా, సో చాలా అంటే చాలా ఇంకా హెవీగా అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో చూడండి ఎంతమంది ఉన్నారు. సో ఈమె చూస్తేనేమో టెంట్ వేసుకుని కూడా ఉంది ఇక్కడ. ఓ అమ్మో, చాలా షాప్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంకా మనం అయితే వెళ్తూనే ఉన్నాం. సో కావలి దగ్గర అయితే ఉన్నాం. సో కావలికి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే కూడా వచ్చేసింది గాయస్. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి ఉలవపాడు. సో ఉలవపాడులో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి. సో ఏంది రోడ్డు బ్రేక్ వచ్చేస్తుంది, ఏందమ్మా ఎక్కడి నుంచి వస్తారా స్వామి అందరూ. సో గైస్, నేనైతే ఇందాక కూడా చెప్పాను కదా మీకైతే ఒక చిన్న కిరికిరి జరిగింది మన యూట్యూబ్లో నుంచి అని. సో ఏంటంటే, సో నెక్స్ట్ బ్లాగ్లో కూడా మళ్ళీ కూడా నేనైతే చెప్తాను అనమాట. సో కొన్ని బ్లాగ్స్ అయితే పెండింగ్లో అయితే ఉంది. సో ఏంటంటే మన రీసెంట్గా 3600 గంటలు అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో వాచ్ టైమ్ అవర్స్ యూట్యూబ్లో ఇంకా 400 కావాలి. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి 400 కావాలి. సో ఏంటంటే జనవరి 25 వరకు కూడా 3400 కూడా ఉండింది. సారీ 3600. సో 3600 గంటలు ఉంటే, సో మనం మన ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే జనవరి 31లో అయితే మనమైతే మన ఫస్ట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది మన వల్ల. సో మనకైతే ఇన్ని రోజులుగా తెలియదు. సో ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం ఎంత కోల్పోయామంటే, సో ఏంటంటే ఇప్పుడు 1 year అయిపోయింది కదా మనం అయితే వ్లాగ్స్ చేస్తాం. సో ఈ 1 yearలో ఏంటంటే మనం మానిటైజేషన్ కంప్లీట్ అయితే చేయాలి. సో ప్రతి ఒక్క యూట్యూబర్కి అంటే బిగినర్కి చెప్తున్నాను, ఇప్పుడు యూట్యూబ్ పెట్టే వాళ్ళకి అందరికీ చెప్తున్నా చూడండి. సో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారా, సో మీరు మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మీకైతే 1 yearలో కంప్లీట్ అయితే చేయాలి. సో 1 yearలో కంప్లీట్ కానీ అవ్వకపోతే, సో మీరైతే ఏదైతే మీరు ఇప్పుడైతే మార్చ్ వచ్చేస్తుంది కదా. సో నేనైతే జనవరి నుంచి మార్చి వరకు చేసిన వీడియోస్ మొత్తం అయితే ఇక మన అకౌంట్లో అయితే ఉండదు. సో మానిటైజేషన్ అకౌంట్లో అయితే ఉండదు అనమాట. సో అలాగే నాకు ఈరోజు ఎంత తగ్గిపోయిందంటే 3600 అయితే ఉండింది. సో ఈ 3 monthsలో అయితే నాకైతే ఎగ్జాక్ట్లీ వచ్చి 700 గంటలు తగ్గిపోయింది. సో చూడండి 700 గంటలు అది సంపాదించాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఒక యూట్యూబర్కి తెలుసు అనమాట. సో ఎంత కష్టపడాలంటే, సో చాలా అంటే చాలా బాధేసింది నాకైతే. సో దాని బాధలోనే ఇన్ని రోజులు నేనైతే ఏ వ్లాగ్ కూడా పెట్టలేదు. సో చాలా అంటే చాలా ఎందుకులేండి. సో ఎంత చెప్పినా తక్కువే అనమాట. సో అలాగుంది నా పరిస్థితి ఇప్పుడు. సో 700 గంటలు ఒకేసారి తగ్గిపోయిందంటే, సో మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో 700 గంటలు అంటే ఒక వీడియో 3K వ్యూస్ వస్తే, సో దానికి వచ్చే వాచ్ టైం అవర్స్ ఎంత తెలుసా? 70-50 అయితే వస్తుంది. సో ఈ 70-50 అయితే ఒకేసారి అయితే 600 తగ్గిపోయిందంటే అది మాటలా. సో అలాగుంది. ఏదో చేసేద్దాం అని వచ్చాము, ఏదో అయిపోతుంది ఇక్కడైతే. సో కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు కూడా ఒక చిన్న చెప్తున్నాను నేను కూడా. సో 1 year లోపు మీరైతే మానిటైజేషన్ చేయండి. సో దాని తర్వాత అయితే మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు దీనివల్ల నేను చేస్తున్న ఈ రైడ్ అయితే చేస్తున్నాం కదా. సో ఇది చేస్తున్న రైడ్ ఎందుకంటే,
సో ఈ మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి, మనం ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని నేనైతే ఒక ఆలోచనలో అయితే ఉన్నాను. సో ఆలోచనలో ఒక మంచి ఐడియా అయితే వచ్చింది మనకైతే. సో ఐడియా ఏంటంటే మనం ఇక్కడి నుంచి అయితే మదనూరుకి అయితే వెళ్తున్నాం, మదనూరుకి. సో మదనూరుకి వెళ్ళి అక్కడైతే ఒక వాలీబాల్ టోర్నమెంట్ అయితే జరుగుతూ ఉంది. సో ఆ వాలీబాల్ టోర్నమెంట్ వీడియోస్ మళ్ళీ మనం అయితే అప్లోడ్ చేయాలి మన ఛానల్లో. సో మనకు కావాల్సింది వాచ్ టైమ్ అవర్స్ కావాలి. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడైతే, సో ఏంది బ్రో బ్లాగ్స్ ఛానల్ అని వాలీబాల్ పెడుతున్నామని. సో మానిటైజేషన్ మళ్ళీ మనకి దెబ్బేసింది గురు. సో దీనికోసం మళ్ళీ మనమైతే వీడియోస్ పెడతాము. ఎక్కువ లేదు, ఒక 5-6 వీడియోస్ అంతే. సో 5-6 మ్యాచెస్ వీడియోస్ అయితే పెడతాం అనమాట. సో ఎవరు ఏం అనుకోబాకండి, ఐఎమ్ రియల్లీ సారీ. సో నేనైతే ఇలా చేస్తానని నాకైతే అస్సలు తెలియదు అనమాట. సో ఇలాగా మన 700 గంటలు అంటే మీరే ఒకసారి ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. సో 600 గంటలు అంతే ఈజీ అది. సో అది మనం దాన్ని సంపాదించాలంటే చాలా అంటే చాలా కష్టం. సో అది ఎగ్జాక్ట్లీ 2 డేస్లో అది 700 వాచ్ టైమ్ అవర్స్ అయితే ఒక్కరోజు 2 రోజుల్లో అయితే వెళ్ళిపోయింది. 3600 ఉంది, ఇప్పుడైతే 2900 అయితే వచ్చేసాం మనం అయితే. ఇదన్నమాట. సో నేను చెప్పింది మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో చూద్దాం ఇక ఏమొద్దు మన లైఫ్లో, ఏం అర్థం కావట్లేదు. సో మంచి మంచి వీడియోస్ పెడుతున్నా కూడా దానికైతే వ్యూస్ అయితే రాదు. సో ఏదో అక్కడక్కడ అటు ఇటు వెళ్ళి 4 మాటలు మాట్లాడి పెడితేనేమో దానికైతే వ్యూస్ వస్తుంది. సో మన సపోర్ట్ లేదు మనకి. మెయిన్ ఒక మాట చెప్పాలంటే సపోర్ట్ అనేది లేదు. సో ఎంతో ఆశతో నేను చేసిన ఒక మంచి పని, నాకు నచ్చిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే సో అది నేనైతే యూట్యూబ్లో ఇలాగ వీడియోస్ చేసి రైడ్స్ చేసి పెట్టడమే. సో నాకైతే చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట, నేను కూడా రైడ్ చేయాలి, ఇలాగ యూట్యూబ్లో మనం కూడా మాట్లాడాలి, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి అని. సో ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే అయ్యింది. సో బట్ ఈ చిన్న డ్రీమ్ ఉంది కదా, ఆ చిన్న డ్రీమ్ ఉంది కదా, మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు. వన్స్ మనం మానిటైజేషన్ కంప్లీట్ అయ్యిందా ఫ్రెండ్స్, సో మనైతే పెద్ద పెద్ద రైడ్లు చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాం. సో ఇది అనమాట. సో మనైతే ఇక వెళ్తూనే ఉన్నాం, వెళ్తూ అయితే మాట్లాడుకుందాం మనైతే. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా అయితే ఉంది. సో ఎగ్జాక్ట్లీ పేరైతే తెలీదు. సో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో చూడండి, ఈరోజు సండే కదా, సండే చాలా కార్స్ అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ. సో చాలామంది అయితే ఉన్నారు అక్కడ చూడండి. దీని పేరు ఏందో నాకు కూడా తెలియదు గాయస్, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. బోర్డు కూడా లేదు మీకు చెప్పాలంటే. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో లొకేషన్ చూడండి ఎలాగుందో, మొత్తం అయితే జామాయిల చెట్లే మొత్తం. సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మాత్రం, పెద్ద పెద్ద చెట్లు. సో ఇక్కడ నుంచి మనం అయితే రైడ్ తీసుకుని అయితే ఇటు వెళ్ళామనుకోండి, సో కొత్తగా కడుతున్న పోర్టుకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదే వేలో నుండి, సో ఇదే వేలో అయితే మనం అయితే పోర్టుకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనమైతే ఒక సపరేట్గా వీడియో కూడా తీసి అయితే పెట్టున్నాం. సో ఏంటంటే అప్పుడు లొకేషన్ అయితే వేరే లెవెల్ అయితే ఉండింది. సో ఇప్పుడైతే అలాగైతే లేదు. సో చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చేసింది. సో సూపర్గా ఉండింది, అది కూడా మంచి బ్లాగే, మంచి రైడ్ అనమాట. చూడండి రివర్ అయితే ఉంది ఇక్కడైతే. సో చాలా పెద్ద రివర్. వాటర్ ఎప్పుడు చూసినా వాటర్ అయితే దీనిలో అయితే ఇలాగే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్తుందో తగ్గదు. సో ఇలాగే వాటర్ ఉంటుంది. కనిపిస్తుందా లేదా మీకైతే? ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ అయితే ఉంది, చాలా ఎక్కువ వాటర్ అయితే ఉంది. సో ఇటైతే అంతగా తక్కువ అయితే ఉంది, కానీ అటైతే ఎక్కువ ఉంది. సో నేనైతే ఏమనుకున్నాను అంటే, నిన్న మ్యాప్ అయితే చూడలేదు నేను, గూగుల్ మ్యాప్స్ చూడకుండా. సో మా ఫ్రెండ్ చీరాల్లో నా ఫ్రెండ్ ఉంటే వాడికి ఫోన్ చేసి, సో నేనైతే రేపు చీరాలకు వస్తున్నా, చీరాల నుంచి నేనైతే ఈతముక్కల మదనూరుకి వెళ్ళాలి, సో అది అంటున్నా. సో దాని తర్వాత ఆ నైట్కి నేను చూస్తే గూగుల్ మ్యాప్స్లో, సో చీరాల ఎక్కడుంది, మదనూరు ఎక్కడుంది. సో మదనూరు ఉంది ఎక్కడంటే ఇది ఒంగోలు పక్కన అనమాట. సో చీరాల అంటే ఒంగోలు దాటి వెళ్ళిపోవాలి. సో చాలా అంటే చాలా దూరం అయిపోద్ది. సో దానికోసం నేనైతే ఇలాగ బైక్ తీసుకుని మా వాడి దగ్గర సో ఇలాగైతే రైడ్ అయితే చేస్తున్నాం. సో నేనైతే ట్రైన్లో బ్లాక్ చేద్దాం అనుకున్నాను. సో అదైతే వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యేది, సో చాలా అంటే చాలా దూరం అయితే ఉంది. సో దానికోసం మనం అయితే అలాగైతే చేయలేదన్నమాట. సో మా వాడు ఏందో ఈరోజు కొంచెం డల్గా అయితే ఉన్నాడు. సో బైకోడు సో కొంచెం గిల్టీగా ఇచ్చాడు అనమాట బైక్. సో ఎప్పుడు అడిగినా తీసుకుపోరా అనేవాడు. సో కొంచెం డల్గా అయితే ఇచ్చాడు. సో మా వాడికి ఏం చెప్పాను, నేను టంగుటూరు వరకు అని చెప్పేసి బైక్ తీసుకుని అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు అనమాట. అక్కడ ఫైనల్ ఎప్పుడు అవుద్దో ఏందో నాకే ఐడియా లేదు. సో అదే అనమాట. ఇంకేముందిలే, తీసుకొచ్చేసాం కదా మా బైక్ అయితే. ఇంకా ఏం చేసినా మన వెనక్కి వెళ్ళలేం. వాడు తిట్టుకోవడం, ఇక వీడు ఇప్పుడు వస్తాడని చెప్పాడు, 6 గంటలకి 5 గంటలు వచ్చేస్తాడని చెప్పాడు, ఇంకా రాలేదని వాడైతే మనల్ని తిట్టుకుంటూ ఉంటాడు.
సో ఇంకా మైక్ అయితే కొనాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, కొన్ని చోట్ల అంటే కట్ 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 అనే గాలి ప్రభావం వల్ల వాయిస్ అనేది క్లియర్గా రాదు. సో దానికోసం ఏంటంటే ఒక మంచి మైక్ అయితే కొనాలన్నమాట. సో వన్స్ మనం తెట్టు దాటిన తర్వాత నుంచి అయితే మనం అయితే కొంచెం ఇక్కడ టంగుటూరు వరకు ఏ అవసరం లేదు గూగుల్ మ్యాప్స్ అయితే. సో అక్కడి నుంచి మనం అయితే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అయితే అక్కడి నుంచి సర్వీస్ రోడ్స్ నుంచి మనం అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్తూనే ఉందాం. సో రైట్ సైడ్ అయితే సూపర్గా ఉందబ్బా, ఈ తాటి చెట్లు మొత్తము ఒకే లెవెల్లో కరెక్ట్గా ఉంది. సో మీకైతే కనిపిస్తుందో లేదో, ఈడు చూడండి తిప్పేయడమే. ఈడి కారు వెనకాల వస్తున్నాడు. ఎందుకురా బాబు తలనొప్పి, ఈడు వెనకాల వెళ్తేనే మేలు మనకి. పోయేస్తాం. కారుల దగ్గర మాత్రం అస్సలు హోప్ పెట్టుకోకండి మీరైతే. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో, అస్సలు సర్రనే పక్కన నుంచి సుప్పని వెళ్తాడు అంతే. సో ఫైనల్గా మనం అయితే తెట్టు దగ్గర అయితే ఉన్నాం గాయస్. ఇక్కడ కూడా చూడండి ఎంత వాటర్ ఉందో. సో ఇక్కడ ఒక తెట్టు గంధ మహోత్సవం కూడా జరిగిద్ది. సో చాలా అంటే చాలా ఘనంగా జరిగిద్ది అనమాట. సో ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదైతే. సో నేనైతే ఒక చిన్న బ్రేక్ కూడా తీసుకోలేదు అక్కడి నుంచి అయితే. సో నేనైతే వస్తూనే ఉన్నాను, మీతో మాట్లాడుకుంటూ అయితే వచ్చేస్తూ ఉన్నాను. మోచర్ల ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి మోచర్లకి. ఒంగోలు 50, ఉలవపాడు 12, చాగోలు 6. మీకైతే ఫ్రంట్ అయితే కనిపిస్తుందా లేదో, సో కొంచెం దూరంలో అయితే ఉంది. సో ఆల్కహాల్ ఫ్యాక్టరీ. సో స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడెక్కడో ఫ్యాక్టరీ ఉన్నా కూడా స్మెల్ అయితే హైవే పై కూడా వస్తూ ఉంటుంది. సో చూడండి ఎంత పెద్ద ఫ్యాక్టరీ, మొత్తం ఆల్కహాల్ ఫ్యాక్టరీ అనమాట. సో చూడండి రైలు వెళ్తూ ఉంది. రైలు ఏమైనా ఉందా లొకేషన్ సూపర్గా ఉందా. సో ఇటు రైలు, ఇటు ఫ్యాక్టరీ, మధ్యలో మనం ఆయన హైవే. సూపర్ అబ్బా. ఇటు చూడండి ఎవరా జేసీ వస్తుందిరా బాబు ముందు టీవీఎస్. ఇది ఏంది బాబాయ్, ఏంది బాబాయ్ ముందు చూడు బాబాయ్. చూడండి ఎలా ఉందో నాయన, కేజీఎఫ్లో ఉంటుందా అలా ఉంది అది. ఫ్యాక్టరీ లోపల మొత్తం బ్లాక్ అయిపోయి. సో గాయస్ సింగరాయకొండ దగ్గరలోకి వచ్చేసాం గాయస్. సో గాయస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేయండి అంతే, గంటని చింపేయండి. సో ఫైనల్గా మనమైతే సింగరాయకొండ దగ్గరికి అయితే వచ్చేసినాం. విజయవాడ 182 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. సో మనమైతే ఇంకా వెళ్తూ ఉండడమే. సో ఇప్పుడే ఒక బైకర్ని చూశాను నేను. సో ఆ బైకర్ని చూసిన తర్వాత ఒక చిన్న ఆలోచన అయితే ఒకటి వచ్చింది. సో మనం ఇలాగ యూట్యూబ్ పైన అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏంటంటే యూట్యూబ్ పైన మనీ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటారు. సో దాంట్లో ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రైడ్స్ చేస్తూ ఉంటారు. కానీ సో కొందరు మేజర్గా కొందరు యూట్యూబర్స్ అంటున్నాను. సో కొందరు రైడర్స్ అయితే ఉంటారు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉండదు. సో చాలా అంటే చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అసలు రైడ్ చేయడం వాళ్ళకి తెలుసు. సో ఏంది యూట్యూబ్ మనకు అవసరం లేదు, రైడ్ చేసినామా తృప్తిగా ఉన్నామా అంతే. సో అలాగుంటారనమాట కొందరైతే. సో ఈయన కూడా వెళ్తున్నాడు. సో మనల్ని అక్కడ కూడా చూశాను నేనైతే అన్నని. సో హెల్మెట్ వేసుకోకుండా వెళ్తా ఉన్నాడు, హెల్మెట్ వెనకాల పెట్టుకుని. సో ఇలాగా నేనైతే కొంచెం థింక్ చేశాను అనమాట. సో మన యూట్యూబ్లో ఉంది కాబట్టి ఇలాగ రైడ్ గీడ్ అయితే చేస్తున్నారు, కొందరు ఇన్కమ్ వస్తుంది. సో కొందరు ఇలాగ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అలాంటి వాళ్ళకి కదా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మనం. యూట్యూబ్ లేదు ఏం లేదు, జస్ట్ వాళ్ళ డబ్బులతోనే ఫ్యూయల్ వేసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు రైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు సూపర్. సో గాయ్స్ మనమైతే టంగుటూరు దగ్గరగా వచ్చేసినాం. సో హైవేకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది గాయ్స్. మనమైతే టంగుటూరు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడి నుంచి మనం ఏంటంటే
మొత్తం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళాలి. సో ఇక్కడైతే మొత్తం చూస్తున్నారు కదా, పొగాకు ఆ తోటలు వచ్చిన మొత్తం అయితే ఆకుల్ని తీసి వీళ్ళైతే స్టోర్ చేస్తూ ఉన్నారు. సో గాయస్ చిన్న చేంజ్ అనమాట. సో మనమైతే ఇటు రోడ్ చూస్తేనే భయం వేస్తుంది నాకు. అసలు చాలా డేంజర్గా అవుతుంది, ఎక్కువ గతుకులు మొత్తం అయితే ఉన్నాయి గాయస్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో రూట్ అయితే చూపిస్తుంది గూగుల్ తల్లి. సో అటు కూడా వెళ్దాం. అయితే చూడండి మొత్తం తోటలే, మొత్తం పొగాకు తోటలే. అబ్బా సూపర్గా ఉంది. డ్రోన్ ఉంటే కానీ ఫ్లై చేస్తే సూపర్గా ఉంటుంది మొత్తం లొకేషన్ మొత్తం. దీనికి మొబైల్ హోల్డర్ కూడా లేదు, ఫిట్ చేద్దామండి. ఐ థింక్ ఇక్కడే లాగుందిలే, ఇదే ఈ ఫ్రంట్లో ఉన్నది. అక్కడి నుంచి మనం అయితే యూటర్న్ తీసుకుని ఇక రైట్ అయితే తీసుకుని వెళ్ళిపోవడమే. గూగుల్ తల్లి వాగేస్తుంది, అటుపోరా ఇటుపోరా ఇటుపోరా అటుపోరా అని. బాయ్ బాయ్ నేషనల్ హైవే. సో సెకండ్ టైం చెప్తున్నాం, ఇందాక కూడా చెప్పినాం. అక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం అదే పొగాకు తోటలే. అబ్బబ్బా ఏమైనా ఉందో లొకేషను. ఎలాగ తయారు చేస్తారో అది. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది, కూల్గా. ఈ రోడ్డు బెటర్ కదా, ఆ రోడ్డు చూస్తేనేమో అంత అతుకులు వేసి సో మొత్తం డ్యామేజ్ అయితే ఉంది అక్కడ. ఎక్కడెక్కడో నుంచి గొంతుల్లో తీసుకెళ్తుంది. సో చూద్దాం. ఏంది మళ్ళీ రైటా, ఫ్రంట్లోనా? ఏందిరా బాబు ఈ రోడ్ ఒకటి. అనంతవరమా? అనంతవరం రోడ్డు. సో ఇప్పుడు దగ్గర నుంచి చూడండి మొత్తం తోటలే. ఇంకా మనం ఈ చిన్న చిన్న విలేజెస్లో నుంచి వెళ్ళాలి గురు. ఇంకా ఎగ్జాక్ట్లీ వచ్చి 9.5 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. సో లొకేషన్ చూడండి గాయ్స్, వేరే లెవెల్. అబ్బా సూపర్గా ఉంది, మొత్తం వచ్చి తోటలే అనమాట. సూపర్గా ఉంది పొగాకు తోటలు మొత్తం. ఓహో ఏమైనా ఉందా ఈ లొకేషన్ మాత్రం. సో ఈ తోట ఏందో నాకు తెలియదు. అబ్బా ఏదో ఈ తోట, ఏదైతే కాయలు గీలు మొత్తం వస్తున్నాయి, చెక్ చేద్దామా? సో ఏం తోట గాయస్, బాబాయ్ని అడగదాం ఏం తోట. బాబాయ్ ఏం తోట ఇది? శనగ. ఇది శనగ తోట. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి తోటలు నేను, శనగ ఇలాగ వస్తుందా అని. ఫుల్గా వేసేస్తున్నారు. అబ్బా తీసుకున్నాం కాలుతో దాన్ని. సో చూస్తాను కదా, పొగాకు. సో దీంతోనే తయారు చేసేది. ఏం తయారు చేస్తారో మాకు తెలియదు. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ కొట్టేయండి గాయ్స్. అబ్బబ్బబ్బ మంచి అడ్వెంచర్ రోడ్ ఇది. సో ఈ రోడ్ చూస్తేనేమో నాకు అది కొంచెం భయంగా అయితే ఉంది గాయస్. సో నైట్ టైం మనం ఇటే వచ్చేది, సో అది కొంచెం గిల్టీగా అయితే ఉంది. సో నైట్ ఎంత వద్దో ఫైనల్ అవ్వడానికి ఎంత సేపు అవ్వద్దు ఏందో. సో చూద్దాం. ఏమైందన్నా ఎక్కువ సో అనని అడగదాం ఎంత దూరం వస్తుందో ఏందో అనేది. A few minutes later. సో గాయ్స్ ఈ గూగుల్ తల్లి చూడండి ఎక్కడికి తీసుకొచ్చిందో మనల్ని. ఓరే నాయన హెవీగా ఉంది అబ్బా ఈ రోడ్డు మాత్రం. ఓ సో మొత్తం రొయ్యల గుంట్ల పక్కన నుంచి అయితే వెళ్తా ఉన్నాం. రోడ్డు మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది గాయ్స్. సో ఇది కొంచెం పెద్ద బైక్లే, సో ఏం కాదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఐ మీన్ ఇలా లేచి వెళ్ళిపోవచ్చు మనం అయితే.
సో గాయస్ చూడండి మొత్తం రొయ్యల చెరువులే. సో వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో మాత్రం అస్సలు వెళ్ళను నేనైతే. ఎంత రిస్క్ ఎందుకు అబ్బా. ఓ ఓ రే నాయనా. సో మనమైతే వెళ్తుంది ఈత మొక్కల మదనూరు పెద్దపాలని. సో బీచ్ పక్కన ఉంటుంది. సో దానికోసం ఇలాంటి వేస్లో వెళ్ళాలని తప్పదన్నమాట. సో వేరే వేరే రూట్స్ కూడా ఉన్నాయి. సో ఇది దగ్గర కదా, షార్ట్ కట్ అంటే ఇట్లానే ఉంటుంది. మళ్ళీ ఇక ఎంత దూరం ఉందిరా స్వామి ఈ రోడ్డు. చూస్తే రూట్ చూస్తేనే ఎలాగుంది, తిప్పేస్తుంది కడుపులో. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బా నాయనా. లొకేషన్ చూడండి, ఏమైనా ఉందా లొకేషన్. సూపర్గా ఉంది, సూపర్గా ఉంది అబ్బా. ఇది ఒక చెరువు అనమాట. చెరువు మధ్యలో మనం అయితే వెళ్తా ఉన్నాం. రోడ్ అయితే వేసారు. సో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు సో ఇది మొత్తం మూసేస్తుంది వాటర్ అయితే. సూపర్గా ఉందబ్బా. వచ్చిన దానికి వర్త్ అనేది అదేదో అనిపించింది నాకైతే. సో గాయస్ ఇది చూడండి గాయస్ ఒకసారి. ఒరే నాయనా, ఇది ఎక్కడ పడిపోద్దో రా స్వామి. ఓరి నాయనా, ఫుల్ టు ఫుల్ అడ్వెంచర్ రోడ్. రోడ్డు చూడ, అసలు రోడ్ ఎక్కడ ఎటు వెళ్ళాలబ్బా. అయ్యో 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 గూగుల్ తల్లి, ఏం చేసినావమ్మా నువ్వు. రాత్రిలో నిన్ను నమ్ముకొని వస్తే ఇక అంతే సంగతులు. అటు ఇటు తిప్పి ఫైనల్గా ఒక మంచి రోడ్డు పైకి వచ్చేసినాం గైస్. అమ్మా నాయన, అది బ్రిడ్జ్ చూసినప్పుడు భయం వేస్తుంది నాకైతే మాత్రం. దీనిపైన వెళ్ళాలా బాబు అని ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మొత్తం, అక్కడ శనగ, ఇక్కడ మొత్తం వేరుశనగ. ఇక్కడ బాగుంది, చల్లగా ఉంది. మిర్చి తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. గాయస్ మనం చూడండి ఎటు నుంచి ఎటు తిరిగి, ఇటు నుంచి అటు తిరిగి. సో ఇక్కడైతే జాతర జరుగుతూ ఉంది. సో మొత్తం ఫుల్ గందరగోళంగా ఉందబ్బా ఇక్కడ మాత్రం. సో నేను రైట్ వేలో వెళ్తున్నాను, రాంగ్ వేలో వెళ్తున్నాను, నాకే అస్సలు ఐడియా లేదు. చూద్దాం. స్ట్రైట్ అంటుంది, రైట్ అంటుంది, మొత్తం ఫుల్గా ఉంది ఇక్కడ. కట్అవుట్లు గిట్అవుట్లు. చూడండి రథం కూడా లాగేశారా, లాగుతున్నారా. యాడికి వచ్చినాను గురు, యాడ్ నుంచి ఇదే గిట్లుంది ఇక్కడ మరి. అరే బాబు మీరైనా వెళ్ళండి, మేమైనా వెళ్తాం. ఇక్కడ చూడండి మొత్తం చెరుకు 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 చెరుకు. ఈడ చూస్తే ఈడ ఎతకుతున్నాడు. స్మెల్ కుమ్మేస్తుంది అంతే. ఎక్కడ రైట్ అండి మళ్ళీ. సో గాయస్ మనమైతే ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసినాం. ఏమైనా ఉందా ఇక్కడ వ్యూ, వేరే లెవెల్ అబ్బా. ఇటు వెళ్దామా, ఇటు వద్దులే. సూపర్గా ఉంది చూడండి, మొత్తం టెంకాయ చెట్లే. ఏమైనా ఉందా ఇలాంటి వ్యూ కదా మనం చూడాల్సింది. సూపర్ వ్యూ, మొత్తం టెంకాయ చెట్లు, ముందు సముద్రం. సూపర్ సూపర్ సూపర్. A few minutes later. సో గాయస్ ఫైనల్గా మన డెస్టినేషన్కి మనం అయితే రీచ్ అయిపోయినాం. సో టుడే రైడ్, సండే రైడ్ టు మదనూరు బీచ్. సో మదనూరు కూడా అంటారు, మదనూరు కూడా అంటారు. సో బీచ్ చూడండి ఎలాగుందో. సో కొన్ని ప్లేసెస్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది బీచ్ అయితే. సో అదొక విచిత్రం అయితే ఇదొక విచిత్రం అనమాట. సో చూడండి ఎలాగుంది ఇక్కడ. సో మొత్తం టెంకాయ చెట్లు ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అసలు చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నేనైతే గూగుల్లో కూడా చూడలేదు. సో చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది. సో ఇక్కడ మాత్రం చాలా మంది అయితే స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో చూడండి కనిపిస్తూ ఉంది కదా మీకైతే. సో చాలామంది అయితే ఉన్నారు. సో నేనైతే ఇలా ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదబ్బా. సో మీలో ఎంతమంది ఈ బీచ్కి వచ్చారు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి గాయ్స్. సో ఇక మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరడమే, వచ్చిన పని అయితే అయిపోయింది కాబట్టి. సో ఇంకొక వర్క్ అయితే ఉంది. సో మీరైతే ఇందాక కూడా చెప్పాను కదా.
సో అదే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే. ఇక్కడ చూడండి రిసార్ట్ కూడా ఉంది ఇక్కడైతే. సో రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. రిసార్ట్ రెస్టారెంట్ మొత్తం ఉంది ఇక్కడ. లొకేషన్ చూడండి వేరే లెవెల్ అబ్బా. కేక్ సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం, వేరే లెవెల్లో అంతే ఉంది ఇక్కడ మాత్రం. సో ట్రాక్టర్ సో ఇదే అనమాట ఇక్కడ లొకేషన్ అయితే. సో లొకేషన్ మొత్తం అయితే మీకైతే చూపించాను నేనైతే. సో చూశారు కదా సో ఎలాగుందో లొకేషన్స్. సో పైన కానీ కూర్చుని తింటా ఉంటే ఏమైనా ఫీల్ ఉంటుందా. సో ఇలాగ బీచ్ ముందు ఫైనల్గా మనం అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే కూర్చొని ఉన్నాం. సో దీని కింద అయితే ఉన్నాం అనమాట. సో ముందు చూడండి సో మొత్తం తాడలే. సో ఇక్కడ కూర్చుని ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో ప్యూర్ ఎయిర్. సో ఎలాంటి పొల్యూషన్ ఏం లేదు. సో సూపర్గా అయితే ఉంది. సో మీలో ఎంతమంది ఈ బీచ్కి వచ్చారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీరైతే తొందరగా ఈ బీచ్కి అయితే వచ్చేయండి. సండే ప్లాన్ చేసేయండి గాయస్. మీరైతే ఫైనల్గా మొత్తం లొకేషన్లు అయితే చూసారు కదా. మదనూరు బీచ్ దగ్గర లొకేషన్లు ఎలాగ ఉంటాయి. సో ఎవరైనా రాని వాళ్ళు త్వరగా అయితే వచ్చేయండి గాయస్. సో చాలా సూపర్గా ఉంది. సండే ప్లాన్ చేసి మీరైతే గ్రూప్ రైడ్ అయినా సోలో రైడ్ అయినా వచ్చేయండి. సో చాలా రిలాక్స్గా అయితే మీరైతే ఇక్కడ ఫీల్ అవుతారు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేనైతే వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.